వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అయితే ఎవరైతే ఉన్నారో లక్ష్మీష్ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఎవరైతే ఎన్టీఆర్ జిల్లాకు వస్తున్నారో, ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే విజయవాడ టూరిజానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష్ అయితే ఆంధ్రాకి సంబంధించి ఆంధ్ర టాక్సీ యాప్ ని అయితే రెడీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది తొందరలో అందుబాటులో రానుంది అయితే అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్లే స్టోర్ లోకి రానుంది యాప్. కొన్ని రోజుల తర్వాత అయితే యాప్ స్టోర్ లో కూడా అందుబాటులో వచ్చే విధంగా అయితే ఆయన చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే విజయవాడకి వెళ్ళిన తర్వాత సందర్శకులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళు విజయవాడ ఎంటర్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేయడం ద్వారా మీరు అక్కడ నుంచి ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు చూడాలనుకుంటున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటున్నారు అని అయితే మీకు అక్కడ క్లియర్ గా 1 డే ప్యాకేజ్, 2 డే ప్యాకేజ్, అలా డేస్ వైజ్ గా ప్యాకేజెస్ అయితే ఉంటాయి. అయితే ఆ విధంగా ప్యాకేజెస్ మీరు ఎంచుకోవడం ద్వారా అయితే మీరు ఏ ప్రదేశాలు విజిట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీకు లగ్జరీ కావాలి, కార్ కావాలా, నార్మల్ కార్ కావాలా, లేదు అంటే ఆటో కావాలా, లేదు అంటే ఎక్కువ మంది వచ్చినట్లయితే బస్ కావాలని అయితే అక్కడ చూపిస్తూ ఉంటుంది. మీరు దానిపైన క్లిక్ చేయడం ద్వారా ప్యాకేజెస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీరైతే తక్కువ ధరలో అయితే మీరు ఏదైతే ప్లేసెస్ కి మీరు విజిట్ చేయాలనుకుంటున్నారో అన్ని ప్లేసెస్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. అంటే మనం డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ విజయవాడలో ఏదైతే సందర్శించడానికి ప్రదేశాలు ఉన్నాయో అవి ఉదాహరణ చూసుకుంటే దుర్గాగుడి గానీ, భవానీ దీపం గానీ, తర్వాత కృష్ణానది తీరం ఉంటున్న ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఇవే కాకుండా ఇంకా చాలా రకాల ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి అక్కడ కొండపల్లికి సంబంధించిన బొమ్మలు ఇవన్నీ కూడా మనం విజిట్ చేయాలనుకుంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి మనకు తెలియదు కాబట్టి అక్కడ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఛార్జెస్ ఎక్కువ చేసే అవకాశం ఉందని చెప్పేసి జిల్లా కలెక్టర్ అయితే లక్ష్మీష్ అయితే ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రజలు కూడా ఈ సర్వీస్ బాగుందని అయితే తెలపడం జరిగింది. జిల్లా కలెక్టర్ లక్ష్మీష్ అక్కడ ఉన్న ఎవరైతే క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఉంటారో వాళ్ళందరితో మీటింగ్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు కూడా ఊబర్, ఓలా లాంటి యాప్లు కాకుండా ఇలా గవర్నమెంట్ నుంచి ఆంధ్ర టాక్సీ యాప్ రావడం ద్వారా అయితే మాకు కూడా ఒక జీవనాధారం కలుగుతుంది. అంటే ఏదైతే కమిషన్స్ ఉంటాయో కమిషన్స్ కూడా మేము కట్టకుండా మేము తక్కువ ధరలో అయితే కస్టమర్స్ అయితే సేఫ్ గా అయితే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అయితే వాళ్ళు కూడా తెలపడం జరిగింది. అయితే ఆంధ్ర టాక్సీ యాప్ అనేది ఎందుకు ముఖ్యం అంటే ఇక్కడ సేఫ్ జర్నీతో పాటు ఇక్కడ ఏదైతే డ్రైవర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా సెంట్రలైజ్ గా ఏదైతే మనకి డేటా ఉంటుందో ఆ డేటా అంతా కూడా గవర్నమెంట్ యొక్క క్లౌడ్ లో అయితే స్టోర్ అవడం జరుగుతుంది. అంటే ఈ డేటా అంతా కూడా పోలీస్ సర్వర్ లో కూడా వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే డ్రైవర్లు ఉంటారో డ్రైవర్లకు సంబంధించి కూడా ఈ డేటా మొత్తం కూడా డ్రైవర్ల డీటెయిల్స్ మొత్తం కూడా అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా అయితే వాళ్ళు వెరిఫై చేయడం అయితే జరుగుతుంది. అయితే కొన్ని ప్రైవేట్ ఏదైతే ఉన్నాయో ఊబర్, ఓలా, ర్యాపిడో ఇలాంటి అవి బిజినెస్ బేస్డ్ కాబట్టి వాళ్ళు కొంత ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ కమిషన్స్ ఉంటాయి. అంతేకాకుండా డ్రైవర్లు ఏదైనా తప్పు చేసినా సరే వాళ్ళు చూసి చూడట్టు పోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆంధ్ర టాక్సీ యాప్ అనేది అయితే ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి డ్రైవర్లు కూడా భయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ బయట నుంచి ఫారినర్స్ కూడా వచ్చినప్పుడు ఉదాహరణ తీసుకుంటే మనం ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి, వేరే జిల్లాల నుంచి, అంతేకాకుండా ఫారినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి మోసానికి గురి కాకుండా డైరెక్ట్ గా గవర్నమెంట్ కి సంబంధించిన ఒక యాప్ ద్వారా అయితే బుక్ చేసుకున్న ద్వారా అయితే మంచి సేవలు అయితే ఈ యాప్ ద్వారా అయితే వాళ్ళు సురక్షితంగా అయితే వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు, వాళ్ళు అనుకున్న గమ్యస్థానాలు కూడా చేరొచ్చు. కాబట్టి ఈ విధంగా అయితే యాప్ అయితే చాలా ఉపయోగకరంగా అయితే ఉందని అయితే చెప్తున్నారు అక్కడ ప్రజలు. అంతేకాకుండా ఆంధ్ర టాక్సీ యాప్ ఏదైతే ఉందో దీని లోపల మనము 1 డే, 2 డేస్, 3 డేస్ ప్యాకేజెస్ తో పాటు మనకు కావాలి అంటే ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది జరిగింది. అయితే అక్కడ మనకి టూరిస్ట్ గైడ్ కావాలా అనేది ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఒక 800 రూపాయల నుంచి 1000 రూపాయలు అయితే మనకి ఛార్జ్ చేయడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి అక్కడ ఒక 10 మంది ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ జరిగింది. అయితే వాళ్ళందరికీ కూడా ఫుల్ గా ట్రైనింగ్ ఇచ్చి బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏ ప్రదేశాలు చూపించాలి, అక్కడ ఉన్న ప్రదేశాలని ఎలా మనం వాళ్ళతో చేయాలి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఉదాహరణకి మనకి కొండపల్లి బొమ్మలు ఉన్నాయి అంటే అక్కడ ఏమైనా మనం యాక్టివిటీ చేయాలంటే మన ద్వారా చేపించే విధంగా ఈ విధంగా మొత్తం కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఒక కలెక్టర్ స్థాయి అధికారి ఇదంతా పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి కలెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నప్పుడు అయితే అక్కడ మొత్తం కూడా యాక్యురేట్ గా అయితే ఉండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ 10 మంది టూరిస్ట్ గైడ్లు కూడా వాళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 10 మంది టూరిస్ట్ గైడ్లతో పాటు ఇంకా మనకి ఏ సర్వీసులు కావాలన్నా కూడా అంటే ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అయితే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మేజర్ గా టూరిస్టులు విజిట్ అయ్యే ప్లేస్ ఏదైనా ఉంటే విజయవాడ డిస్టిక్ అయితే అంటే ఏదైతే ఎన్టీఆర్ డిస్టిక్ ఉందో ఎన్టీఆర్ డిస్టిక్ అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అక్కడ లోకల్స్ ఎవరైతే ఉంటారో ఆటో డ్రైవర్లు కానీ, కార్ డ్రైవర్లు కానీ, బస్ డ్రైవర్లు కానీ, అంతేకాకుండా అక్కడ టూరిస్ట్ గైడ్లు ఎవరైతే నియమితులు అయ్యారంటే ఎవరైతే అక్కడ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవనోపాధి దొరకడంతో పాటు బయట నుంచి ఎవరైతే వస్తారో టూరిస్టులు వాళ్ళందరికీ కూడా తక్కువ ధరలకే వాళ్ళు అనుకున్న ప్లేస్ వాళ్ళు విజిట్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా లాభదాయకంగా అందరికీ లాభదాయకంగా అయితే ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆంధ్ర టాక్సీ యాప్ ఏదైతే ఉందో ఇదైతే ప్లే స్టోర్ లో అందుబాటులో రానుంది. అయితే ఫీచర్ లో ఏదైతే మనకి iOS అంటే ఐఫోన్లు ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా యాప్ స్టోర్ లో కూడా అందుబాటులో ఉంటుందని అయితే కలెక్టర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా మంచి పని జరిగిందని ఏదైతే ఆంధ్ర టాక్సీ యాప్ క్రియేట్ చేసిరో కలెక్టర్ దీనికి సంబంధించి కూడా అందరూ కూడా మంచి ప్రశంసలు అయితే అందుకున్నారు. అయితే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఏదైతే యాప్ ని చేశారో ఆంధ్ర టాక్సీ యాప్ ని దీనికి సంబంధించి అక్కడ ప్రజలందరూ కూడా ఎవరైతే దీని వల్ల జీవనోపాధి పొందుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళైతే మంచిగా ఈ యాప్ రావడం వల్ల అయితే జీవనోపాధి దొరుకుతుంది అయితే వాళ్ళు భావిస్తున్నారు. దీనివల్ల అయితే వచ్చే వాళ్ళకి అందరికీ కూడా బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఇదే విధమైన యాప్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలని అయితే చాలా మంది ప్రజలతో కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.